అందుకని నేనేమంటున్నా అంటే ఆంధ్రదేశ ప్రజల్ని దయచేసి ఇలాంటి దుర్మార్గుడికి, ఏది ఎన్టీ రామారావు చంపిన దుర్మార్గుడికి, రంగాన్ని చంపిన దుర్మార్గుడికి 23 సిగ్గు లేకుండా పబ్లిక్గా జగన్మోహన్ రెడ్డిని సైకో అని, జగన్మోహన్ రెడ్డి రౌడీ అని, జగన్మోహన్ రెడ్డిని అవినీతిపోవడం చెప్పి ఆయన ప్రజలు ఇచ్చిన 23 ఎమ్మెల్యేని నువ్వు సిగ్గు లేకుండా మొదలుపెట్టి కొని ఇంకా అతని మీద నువ్వు అవినీతిపోవడం చెప్తావా? పబ్లిక్గా దండలు బేరేసి అలాంటి వాడు గుర్తుపెట్టుకున్నమ్మా. ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు, మీరు అతను ఏవైనా చేస్తాడు. ఏది హైదరాబాద్లో కనుక ఇది ఇట్లాంటి వాడే, చంద్రబాబు లాంటి వాడే ఒక డైలాగ్ చెప్పాడు, హైదరాబాదులో అన్నీ ఉన్నాయి, రైలు మార్గం ఉంది, బస్సు మార్గం ఉంది, విమాన మార్గం ఉంది, సముద్ర మార్గం లేదు. అందుకని నాకు ఓటేస్తే హైదరాబాద్కి సముద్రాన్ని తీసుకొస్తా. సముద్రాన్ని ఎలా తీసుకొస్తావురా నువ్వు అంటే, ఏమయ్యా 1947లో మనకి స్వతంత్రం లేదు, స్వతంత్రం తెచ్చుకోలేదా, అలాగే సముద్రాన్ని తెచ్చుకుంటా అన్నంత దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకో, ఏ ఒక్క హామీలు నమ్మొద్దమ్మా. మీరు జీవితకాలం సంతోషంగా ప్రశాంతంగా మీ ఇంటికే డైరెక్ట్గా మళ్ళా ఆడపడుచులు వాలంటీర్ల పేర, అన్నదమ్ములు మీ మనవళ్ళు వాలంటీర్స్ పేర మీ ఇంటికే వచ్చి మీ ఇంటికే డబ్బులు ఇస్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేయండి, ఆయన గెలిస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి. అబోవ్ ఆల్ ముస్లిం సోదరులకు చెప్తున్నా, ముస్లిం సోదరులారా, నేను ఈ కులాల గురించి మతాల గురించి మీకు చెప్పదలుచుకోవాలా. భారతదేశ